ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొత్త బార్ పాలసీ ఇంట్రడ్యూస్ చేసింది. అది 25-28 3 ఏళ్లకు గాను మన జిల్లాకు వచ్చి అయితే జీవీఎంసీ ఏరియా నోటిఫికేషన్ వచ్చి ఆ బార్లకి విశాఖపట్నం ఇస్తారు. సో అది కాకే నేను మీకు చెప్తాను. మన జిల్లాలో కేవలం 3 బార్లు మాత్రమే నోటిఫై చేస్తున్నాం. ఆ 3 బార్లు 2 నర్సీపట్నంలోను, 1 యలమంచిలోను ప్రస్తుతం నోటిఫికేషన్. అది తర్వాత ఒక బారు గీత కులాలకు కేటాయించబడింది, అది యలమంచిలో. దానికి వచ్చి దీంట్లో ఉండే ఫీజు సగం అనమాట. అది 20వ తారీఖున ఆ గజెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ పాలసీకి సంబంధించి ఈ 3 ఈరోజే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో దీని ముఖ్య అంశాలు ఏమిటంటే, ఈ బార్ పాలసీ 3 ఏళ్లకి 25-28 1 సెప్టెంబర్ 25 నుంచి 31 ఆగస్ట్ 28 వరకు ఇది నడుస్తుంది. దీనికి ఏంటంటే ప్రధానంగా 3 స్లాబులు విధించబడినాయి. అది 50,000 పాపులేషన్ తక్కువ ఉన్నదానికి, బిలో 50,000 పాపులేషన్ తక్కువ ఉన్నదానికి 35 లక్షలు సంవత్సరం ఫీ. అది తర్వాత 50,000 నుంచి 5 లక్షల వరకు పాపులేషన్ స్లాబ్ కింద 55 లక్షలు. అలానే అబౌవ్ 5 lakhs వచ్చి 75 లక్షలు. మన జీవీఎంసీ ఏరియా కూడా 75 లక్షల కిందకే వస్తుంది. అలా జిల్లాలో ఈ స్లాబ్ ఉన్న నా నోటిఫికేషన్ వరకు ఈ 3 దానికే ఇవ్వడం జరిగింది. ఈ బార్ పాలసీ కొన్ని విషయాల్లో చాలా వెసులుబాటు ఇచ్చింది గవర్నమెంట్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ బార్ పాలసీ ఇంత లిబరల్గా ఎప్పుడు లేదు. ఎలాంటిదంటే, ఫస్ట్ ఇంతకుముందు బిడ్ అమౌంట్, ఇప్పుడు లాటరీ అండి ప్రధానంగా. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫిక్స్డ్ ప్రైస్ మీద మన అప్లికేషన్స్ తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఒక్కో బార్కి ఎన్ని వచ్చినాయి చూసి లాటరీ, ఒక బార్ వైజ్ లాటరీ తీసి కేటాయిస్తాం. కానీ ఇక్కడ ఒక క్లాజ్ ఉంది మెయిన్గా. ఏదైనా బార్కి 4 అప్లికేషన్స్కి తగ్గి వస్తే దాన్ని అంటే 4 వస్తేనే లాటరీలో తీస్తాం. 3 వచ్చినా, 2 వచ్చినా, 1 వచ్చినా క్యాన్సిల్ చేసి అది ఆటోమేటిక్గా అది రిఫండ్ అనేది ఉంటుంది. అది ఇట్లా దీనికి ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటి, టోటల్గా దీనికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు కూడా ఈ బార్ పాలసీలో మనం 6 నెలలు కానీ అసలు సంవత్సరం మొత్తం కట్టించుకున్నాం. లాస్ట్ బార్ పాలసీ కూడా సంవత్సరం ఫీజు ఒకేసారి కట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే 6 సంవత్సరానికి 6 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాం. మొన్న షాపులు కూడా ఇచ్చినట్లుగానే 6 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాం. సో అతను ఏంటంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు 60-70 లక్షలు ఏకకాలంలో కట్టడం అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత హార్డ్ క్యాష్, లోన్లు పెట్టడం, దాని మీద వడ్డీలు అవుతాయి. ఈసారి అనుకోండి 2 నెలలకు ఒకసారి కట్టమంటున్నాం, 6 భాగాలు విభజించి. 2 నెలలు ఒకసారి కట్టేటప్పుడు ఏమవుతుంది, 2 నెలలకి ఆ బిజినెస్ చేసుకుని ఆ డబ్బులే కట్టుకోవచ్చు, ఎక్కడికో అప్పులకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. టైము ప్రజెంట్ మనకు ఇప్పుడు దాకా నడుస్తుంది అంటే ఫస్ట్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా నడుస్తుంది బార్ పాలసీ ప్రకారం 11 గంటలకు బార్లు మూసేయాలి. కానీ ఇప్పుడు 12 వరకు ఇచ్చారు. అది ఫస్ట్ టైం, ఎప్పుడు లేదు మన బార్లు ఇచ్చి. దానివల్ల ఏంటంటే ఉపయోగం, వీళ్ళకి 10 కల్లా స్ట్రిక్ట్గా షాపులు మూసివేయబడతాయి, ఇంక్లూడింగ్ దేర్ పర్మిట్ రూమ్స్ కూడా ఇస్తాము. సో ఆ 2 గంటలు ఎక్స్క్లూజివ్గా అమ్ముకోవచ్చు. అదొక వెసులుబాటు. ఫస్ట్ ఏం చెప్పాను మీకు, 6 ఇన్స్టాల్మెంట్లు. తర్వాత ఏంటి, ఎక్స్టెన్షన్ ఆఫ్ బార్ టైమింగ్స్ అప్ టు 12 o'clock ఇన్ ద మిడ్ నైట్. వేర్ ఎక్స్క్లూజివ్గా ఆడలే, ఇంకెవరు అమ్మడానికి లేదు ఆ టైం. అలాంటి వెసులుబాటు ఇచ్చాం. తర్వాత 3వది ఏంటంటే, ఎంఆర్పి అనేది ఎప్పుడు బార్కి లేదు, ఇప్పుడు కూడా ఉండదు. సో ఎంఆర్పి రేట్లు అనేది వాళ్ళ బార్లో ఉన్న వాళ్ళ ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళ యాంబియన్స్ని బట్టి, ఏసీ రూములు, ఏసీ అనేది కంపల్సరీ అనుకోండి. ఎనీ బార్ పాలసీ ఏసీ లేకుండా ఏ బార్కు ఉండదు. వాడు చూసేదాన్ని బట్టి అది ఈ వెసులుబాట్లు ముఖ్యంగా ఇవ్వబడినాయండి. బార్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎవడైనా రెస్టారెంట్ ట్రేడ్ లైసెన్స్ అని చెప్పి చూపించాలి, మాకు అప్పుడే బార్ ఇస్తాం అనమాట. అంటే ఎగ్జిస్టింగ్ బార్స్ వాళ్ళకి అన్నట్టు. ఈసారి మనం ఎంకరేజ్ చేయడానికి, ఆల్రెడీ పాతిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఇష్టం లేకపోతే లాభాలు తక్కువ ఉంటే వాళ్ళు డిస్కరేజ్ చేస్తారని చెప్పేసి టైం కూడా ఇష్టం. మీరు ఈరోజు మీకు లేకపోయినా పర్లేదు, రెస్టారెంట్ యూ కెన్ కమ్ పార్టిసిపేట్. వెన్ యూ విన్ యూ హ్యావ్ సర్టెన్ టైం. 15 రోజులు ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తాం. అది డీసీ గారు ఇంకో 15 రోజులు పొడిగిస్తారు. ఆ లోపు మీరు రెస్టారెంట్ తెచ్చుకుంటే చాలు. ఇంతకుముందు అది రోజు నుంచి మనం ఆగస్టు 26 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్ తీసుకునే విధానం మన షాపులు పెట్టినట్లే ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్ అంటాం. ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు కూర్చొని మీ డెబిట్ కార్డు, ఏటీఎం, నెట్ బ్యాంకింగ్తో చేసేస్తారు. అదో టైప్ చేసేస్తారు, డౌన్లోడ్ అయిపోతాయి. మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, మీరు లాటరీకి రావడానికి ఎంట్రీ పాస్లు ఇవన్నీ అయిపోతాయి. తర్వాత హైబ్రిడ్ అంటే ఏంటంటే అండి, మీరు ఆన్లైన్లోనే రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయిన తర్వాత ఆన్లైన్లోనే మీరు ఒక చలాన్ జనరేట్ అవుతుందండి, సిఎఫ్ఎంఎస్ చలాన్.
దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో కట్టొస్తారనమాట. కట్టొచ్చి మాకు సబ్మిట్ చేస్తారు. కట్టొచ్చి దాన్ని ఓకే చేసిన తర్వాత అది బ్యాంక్ ఈ డబ్బులు కట్టగానే అది సబ్మిట్ అవ్వగానే ఓకే అయిపోతుంది. సో అతనికి అలా అవుతుంది. అది హైబ్రిడ్ అంటాం అనమాట. థర్డ్ ఏంటంటే అండి, ఈ రెండు కూడా తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మా ఆఫీసే, ఈ ఆఫీసే ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్లో పెట్టాం, అలాంటి లేదు. ఎవరిబడి ఎవరైతే మనకి అప్లికేషన్ పెట్టదలుచుకున్నారో నా ఆఫీస్కి రావాలి. వచ్చిన తర్వాత అతనికి అన్నీ మనం చేసి పెడతాం. అతనికల్లా చలాన్ తీసి పెడతాం. అతను సిటిజన్ చలాన్ ఉంటుంది, ఆ చలాన్ కట్టి డబ్బులు ఇస్తే మొత్తం మేమే అన్నీ ఎంటర్ చేసి ఆన్లైన్లో ప్రవేశపెడతాం అనమాట. సో ఈ ఆన్లైన్లో ఒక్కొక్క దానికి ఎన్ని వచ్చినాయో లిస్టులు జనరేట్ అవుతాయి అనమాట. తర్వాత లాటరీస్లో వాళ్ళకి జనరేట్ అయ్యే పాసులతో తీసుకొచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఆ లాటరీ అనేది కలెక్టర్ ఆఫీస్లో జరుగుతుంది. ఇంత ముందర వెన్యూ అని తీసుకోలేదు, ఎందుకంటే మనకున్న 3 బార్లే కాబట్టి వెన్యూ లేదు. కలెక్టర్ గారి సమక్షంలోనే, కలెక్టర్ గారి ఛాంబర్లోనే అవుతుంది అనమాట. మున్సిపాలిటీకి 3 కిలోమీటర్లు, జీవీఎంసీ 10 కిలోమీటర్లు. పెరిఫరీ దాకా పెట్టుకోవచ్చు. ఒక జీవీఎంసీయే కాదు, అయితే అదే డబ్బులతో. జీవీఎంసీ ఎక్కడ దాకా ఉందో అక్కడ నుంచి 10 కిలోమీటర్ల వరకు అంటే బార్లు డిస్పర్స్ అవుతాయి.